భోపాల్లో 1.5 కోట్లకు భర్తను అమ్మిన భార్య. సరిగ్గా 32 క్రితం 1994లో తెలుగులో వచ్చిన శుభలగ్నం సినిమా మాదిరే ఓ మహిళ తన భర్తను ఆయన స్నేహితురాలికి 1.5 కోట్లకి అమ్మేసిన ఉదాంతం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటు చేసుకుంది. ఆ భర్త ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను నిర్లక్ష్యం చేస్తుండటంతో సదరు మహిళ న్యాయం కోసం భోపాల్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. విచారణలో ఈ ముగ్గురికి కౌన్సిలింగ్తో సమస్య పరిష్కారానికి న్యాయస్థానం ప్రయత్నించినా సదరు వ్యక్తి ససేమిరా అన్నాడు. దీంతో అనూహ్యంగా సదరు మహిళ తన భర్తను వదులుకోవడానికి 1.5 కోట్లు ఇవ్వాలని చేసిన ప్రతిపాదనను ఆయన స్నేహితురాలు అంగీకరించింది. అదనంగా తన భార్య, 2 కూతుళ్ల ఆర్థిక భద్రత కోసం 27 లక్షల నగదు, ఇల్లును ఇవ్వడానికి ఆమె భర్త ఒప్పందం చేసుకున్నాడు. దీంతో మహిళ తన కూతుళ్లతో కొత్త ఇంటికి వెళ్లేందుకు సిద్ధం కాగా ఈ పరిష్కారాన్ని కోర్టు అధికారికం చేసింది.